ఇవాళ కూడా రాలేదా? అందుకే భుజాలు నొప్పిగా ఉన్నాయంటగా, మరి ఎందుకు నొప్పిగా ఉన్నాయో మాకు తెలియదు. ఆయన చాలా మీటింగులకు రాడు, వాళ్ళిద్దరు తెలుసుకోవాలి. బహుశా చంద్రబాబు చేసేటటువంటి నిర్ణయాలు ఆయనకు నచ్చకరావడం లేదో, లేకపోతే ఒకరోజు వాళ్ళ తల్లిగారికి సీరియస్గా ఉందని ఆయన వెళ్ళిపోయాడు. ఇవాళేమో బాంబే ఆసుపత్రికి వెళ్ళిపోయాడు. మరి ఈ నాటకాలు ఏంటో, వాళ్ళ మధ్యన ఏం జరుగుతుందో మనకేం తెలుసు, మీకే తెలియాలి. క్యాబినెట్ మీటింగ్కి ఉప ముఖ్యమంత్రి గారు పలుసార్లు ఎగ్గొట్టేస్తారు. కారణాలు ఉప ముఖ్యమంత్రి గారు తెలియాలి, ముఖ్యమంత్రి గారు తెలియాలి, ఆ భగవంతుడికి తెలియాలి. దీని మీద రకరకాలైనటువంటి పుకార్లు, రకరకాలైన అనుమానాలు ఉన్నమాట వాస్తవం. వాస్తవాలు మాకు తెలియదు. తెలిస్తే మీరు చెప్పండి, లేకపోతే ఆయన పవన్ కళ్యాణ్ గారిని చెప్పమనండి. ఓకే, అంటాడు. మత విద్వేషాలు ఎవరు రెచ్చగొడుతున్నారు? వర్గాలను ఎవరు రెచ్చగొడుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు మీరు కాదు, మొత్తం టోటల్ పోలీసింగ్ అంతా వదిలేసి ఇవాళ మా మీద పడి మీరు మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు. అలాంటి చేయవలసిన అవసరం మాకు లేదు. బాధితుల తరపున మేము పోరాడతాం. బాధితులు ఎవరైనా సరే, వాళ్ళు మా పార్టీ వాళ్ళు కాకపోయినా, పోలీసు వికృత రూపం చూపించినప్పుడు, యాక్సెస్గా ప్రవర్తించినప్పుడు వారికి అండగా ఉంటాం. రాజ్యాంగబద్ధంగా నడుచుకోనటువంటి ప్రభుత్వాన్ని రాజ్యాంగబద్ధంగా నడిపించేందుకు మా ప్రయత్నాలు అన్నీ చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, ఉపా చట్టమా? అదేదో ఉప్మా చట్టం అని అందుకు కేసు పెట్టారంట ఎవరో ఒక ఆయన. ఉపా చట్టాన్ని ఉప్మా చట్టం అన్నారంట. అనరా మరి? ఉపా చట్టాన్ని ఎక్కడ పెడితే ఎక్కడ కావాలో అక్కడ పెడితే దాన్ని ఉపా చట్టం అంటారు, లేకపోతే ఉప్మా చట్టం అంటారు. చట్నీ లేని ఉప్మా చట్టం అది. రావణ్ అనే వ్యక్తి మీద పెడతారా? పెట్టి ఆయన తీసుకెళ్లి రిమాండ్లో పెడతారా? దాన్ని ఉప్మా చట్టం అంటే మళ్ళా కేసు పెడతారా? బుద్ధి ఉందా? నాకు అర్థం కాలేదు. ఏమండి ఉప్మా చట్టం కాక ఏం చట్టం అది? పలావ్ చట్టమా? నాకు అర్థం కాలేదు. ఏంటిది? చంద్రబాబు నాయుడు గారు పెట్టమంటేనే పెట్టుంటారు, లేకపోతే లోకేష్ పెట్టమంటే పెట్టుంటారు. అంత ఉపా చట్టాన్ని ప్రయోగించవలసిన అవసరం ఉందా? మొట్టమొదటి ప్రయోగిస్తే అది ఓకే. రావణ్ ఏ రోజునైతే మాట్లాడారని వీళ్ళు పెట్టారో ఆ రోజున పెడితే ఓ రోజు దీనిలో ఏదో ఉందనుకోవచ్చు. ఒక కేసు పెట్టారు, బెయిల్ వచ్చింది. ఇంకో కేసు పెట్టారు, బెయిల్ వచ్చింది. ఇంకో కేసు పెట్టారు, బెయిల్ వచ్చింది. ఇంకో కేసు పెట్టారు, బెయిల్ వస్తుంది. అరే బెయిల్ వస్తుందే, ఈ బెయిల్ రాకుండా చేయాలంటే ఏం చేయాలంటే పైనుంచి దించారు ఉప్మా చట్టాన్ని, అదే ఉపా చట్టాన్ని. అది తీసి పెట్టి